ఎప్పుడన్నా అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేదు. అనిపించలేదు? ఎందుకంటే ఈ కృష్ణుడు సంస్థ ద్వారా సమాజ సేవ కార్యక్రమాలు పరివర్తన. మీరు ఆ కాలంలో ఒకవేళ అమెరికాకే కనుక వెళ్ళి ఉంటే, ప్రమోషన్ స్వీకరించి ఉంటే, ఆ తర్వాత CEO అయి ఉంటే కోట్లాది రూపాయలు ఇప్పటికీ వచ్చేవి. అటువంటిది ఎప్పుడైనా ఏ క్షణంలో ఏ కళలో అయినా? రీసెంట్గా ఎలాన్ మస్క్ #1 బిలియనీర్, ఆయన ఒక ట్విట్టర్ పెట్టాడు. ఆయన పర్సనల్గా మెసేజ్ పెట్టాడు, నేను ప్రతిరోజు కూడా డిప్రెషన్ కోసం టాబ్లెట్ తీసుకుంటున్నాను అని పెట్టాడు మెసేజ్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. భగవంతుడి స్వభావాన్ని వివరించడానికి, భక్తులు ఏం చేయాలో తెలియజేయడానికి, హిందూ ధర్మ వ్యాప్తికి మన దగ్గర ఇప్పటిదాకా ఎన్నో భక్తి ఉద్యమాలు వచ్చాయి. అందులోనూ ప్రధానంగా మానవ సేవ. నేను సత్య గౌరచంద్రదాస ప్రభుజీ అన్నాను. ఇక్కడికి రాగానే కృష్ణుడికి మీరు సేవ చేస్తున్నారా, లేకుంటే కృష్ణుడికి సంబంధించి మీరు ఏ తత్వంలో ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు అనే దాన్ని బేస్ చేసుకొని మీకు ఒక పేరు పెడతారు. అంతకు ముందు ఉండే పేరు అంతా పోతుంది. టక్కున ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కృష్ణ తత్వాన్ని వ్యాప్తి చెందించడంలో భాగంగా మీకు ఒక పేరు తర్వాత ప్రభుజీ అనేది ఉంటుంది. అంతకు ముందు ఉన్నటువంటి మీరు ఐఐటి టు ఇస్కాన్ అనేదే అతి పెద్ద ట్రాన్స్ఫర్మేషన్. ఐఐటి చేసినప్పుడు చిన్నప్పటి నుంచి బోల్డ్ అన్నీ ఉంటాయి పేరెంట్స్కి, మీకు ఒక ఆలోచనలు అనేవి ఉంటాయి. నేను ఇక్కడ చూసుకోవాలనుకుంటున్నాను అనుకుంటారు. ప్రతి చోట టాప్ మార్క్స్ ఉన్నాయి. 10th క్లాస్ తీసుకోండి, ఇంటర్మీడియట్ తీసుకోండి, తర్వాత బీటెక్ తీసుకోండి. ఐఐటికి వెళ్ళారు, అక్కడ చెన్నైలో మల్టీనేషనల్ కంపెనీల్లో చేశారు. ఇంత హైయెస్ట్ శాలరీ తీసుకున్న తర్వాత సడన్గా వన్ ఫైన్ డే ఒక థాట్ వచ్చింది, నేను ఇటువైపు వెళ్ళాలి అనేది. ఆత్మ సంఘర్షణ అంటారు కదా, మానసిక సంఘర్షణ, అంతర్మదనాలు ఉంటాయి. అక్కడ బోల్డ్ అన్ని నచ్చజెప్పడాలు ఉంటాయి, కన్విన్స్ చేయాలి, అమ్మా నాన్నని బతిలాడుకోవాలి. ఏంటి ఇది ఇంత పెద్ద తతంగం తర్వాత సత్య గౌరచంద్రదాస ప్రభుజీ నా ముందున్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఒక్కసారి ఇలా వెనక్కి తిరిగి చూసుకుంటే? నేను కూడా ఊహించలా ఒక రోజున ఈ రకంగా స్వామివారి సేవలో ఉండొచ్చు అన్న ఆలోచన కూడా ఎప్పుడూ లేదు. సో అంటే చిన్నప్పటి నుండి కూడా నేనేదో బాగా ఆధ్యాత్మికంగా అంత సీరియస్గా అంటూ ఏం లేదు. దండం పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళ అంతే, దండం కేటగిరీ. అలానే నాస్తికత్వం కూడా లేదు. ఓకే. నాన్నగారు అమ్మ ఇద్దరూ కూడా ఆధ్యాత్మికంగా చింతన ఉండేవారే. వాళ్ళ కర్తవ్యాలు చేసుకుంటూ చక్కగా మాకందరికీ కూడా కొంత భక్తిని నేర్పించేవారు. ఆ కాలంలో అయితే పడుకోబోయే ముందు పిల్లలకి ఎంతో కొంత ఒక స్టోరీలు చెప్పేవారు అన్నమాట. అవన్నీ కూడా ఆ నారాయణుడు, ఆ విష్ణువు, ఆ కృష్ణుడి మీద ఆ స్టోరీస్ ఉండేవన్నమాట. అంటే మెయిన్గా మనకి రామాయణము, మహాభారతాలు వీటి నుండి చెప్పేవారు అన్నమాట. అంతేకాకుండా ఇంకొక సంప్రదాయం ఉంది మా ఫ్యామిలీలో. ప్రతి సంవత్సరం కూడా పిల్లలందరినీ తీసుకుని వెళ్ళి తిరుమలకి దర్శనానికి వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఓకే. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలు మాకు చాలా ఎక్సైట్మెంట్. ఒక 40 రోజులు ఎంత ఉంటుంది హాలిడేస్. సో అక్కడికి వెళ్ళేవాళ్ళం అన్నమాట. మా టౌన్ నుండి తిరుమలకి చేరాలి అంటే ఒకే ఒక ట్రైన్ ఏదో ఉంది. ఆ కాలంలో బొగ్గు ట్రైన్ అనమాట. అంటే అది ఏ టౌన్ ఎక్కడ? రాజమండ్రి. సో రాజమండ్రి నుండి తిరుపతికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 2 రోజులు పట్టేది. సో మేము పిల్లలు అందరం చాలా ఎక్సైట్గా ఉండేవాళ్ళం అన్నమాట. సో అట్లాగా ప్రతి సంవత్సరం కూడా తిరుమల దర్శనం చేసుకుని అక్కడ దగ్గరలో ఇంకొక దేవస్థానం ఉంది, దివ్యక్షేత్రం అంటారు. దాని పేరు షోలింగర్ అన్నమాట. అంటే తమిళనాడు బార్డర్లో ఒక డిస్ట్రిక్ట్లో ఇది ఒక ప్రసిద్ధమైన క్షేత్రం, నరసింహస్వామి క్షేత్రం అది. సో చిన్నప్పటి నుండి కూడా మాకు కొద్దిగా నరసింహస్వామి మరియు ఆ తిరుమల శ్రీనివాసుడి కొద్దిగా భక్తి అనేది అబ్బింది. అన్ని విష్ణుమూర్తి అవతారాలు అది అబ్బింది. తర్వాత ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివేవాడిని. అది కూడా ఏదో లీడింగ్ ప్రైవేట్ స్కూల్స్ కాదు, అంత ఎఫోర్డ్ చేయలేకపోయారు అన్నమాట మా పేరెంట్స్. సో ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివేవాళ్ళము.
అందరిలాగే నేను కూడా నార్మల్గానే ఎడ్యుకేషన్ అదంతా చేసేవాడిని. ఆ కాలంలో స్పోర్ట్స్ ఉండేవి. మా స్కూల్కి ఒక చక్కటి గ్రౌండ్ ఉంది, స్పోర్ట్స్ ఉండేవి. నేను ఖోఖో అనే గేమ్ని బాగా ఆడేవాడిని. విన్నారా? అంటే ఈ కాలంలో ఏంటంటే జస్ట్ 2-3 అనేవి బాగా ప్రసిద్ధం, క్రికెట్, ఫుట్బాల్ అంతే. సో ఆ రకంగా 10th క్లాస్ పూర్తి చేసి అక్కడే ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేసేసాను. కాకినాడకి ఇంజనీరింగ్ వెళ్ళాను అనమాట. దగ్గరలో ఉంది కదా అనేసి అక్కడే ఇంజనీరింగ్ అంతా పూర్తి చేసాం. ఆ తర్వాత ఇలాగ గేట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. చాలా మంచి స్కోర్ రావడంతో ఐఐటి చెన్నైలో ఒకే ఒక సీట్ ఉంటుందన్నమాట. దీన్ని అంటే నేను ఇంజనీరింగ్ చేసింది మెకానికల్, అక్కడ నుండి నేను సాఫ్ట్వేర్ సైడ్ రావాలన్నమాట. ఆ కాలంలో జస్ట్ వస్తుంది అన్నమాట, సాఫ్ట్వేర్ పైకి వస్తుంది. ఐటీ ఫీల్డ్ అనేది ఇండియాలో కొద్దిగా పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ నుండి ఇక్కడ జంప్ చేయాలి అంటే అక్కడ ఒకే ఒక సీట్ ఉందన్నమాట మొత్తం కంట్రీకి. ఆ సీటు నాకు రావడం జరిగింది. అది కూడా గేట్లో కూడా టాప్ మార్క్స్తో టాపర్గా రావడంతో ఆ సీట్ నాకు లభించి అక్కడ నేను ఐటీ పూర్తి చేయడం జరిగింది అనమాట. చేయగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో 2 జాబ్స్ వచ్చాయి, ఐటీ జాబ్స్ వచ్చాయి. ఒకటి మల్టీనేషనల్, ఒకటి ఇండియన్ కంపెనీ అనమాట. సో ఆబ్వియస్గా మీకు తెలుసు ఎక్కడ జాయిన్ అవుతానని, మల్టీనేషనల్కి వెళ్ళిపోతారు. సో మల్టీనేషనల్లో జాయిన్ అయ్యాను. నేను బెంగళూరుకి వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడ బెంగళూరులో ఈ ఇస్కాన్ బెంగళూరు దేవస్థానానికి పరిచయం అవడం జరిగింది అనమాట. ఎందుకు పక్కనే ఉండేదా? ఎలా? యాక్చువల్గా నేను ఐఐటి చేస్తున్నప్పుడే నా ఫ్రెండ్ సర్కిల్స్లో కొంతమంది ఈ హరే కృష్ణ అంటే కాస్త ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉండేవారు. అప్పుడప్పుడు నన్ను పిలిచేవారు అనమాట, రా మనం వెళ్దాం అనేసి. మేబీ ఒకసారి వెళ్ళుంటాను అంతే. నేను పెద్దగా ఇంట్రెస్ట్ ఏమీ అప్పట్లో లేదు. ముఖ్యంగా ఐఐటి చేస్తున్నప్పుడు బాగా ఏమంటారు, నాకు బాగా యాస్పిరేషన్స్ ఉండేవన్నమాట. ఒక మల్టీనేషనల్ కంపెనీకి సిఇఓ కావాలి అనేసి, ఏం తగ్గేది లేదనేసి ఆ రకంగా నేను ప్రయత్నించేవాడిని అనమాట. ఆ పట్టుదల కూడా అలాగే ఉండేది. అవును. సో బాగా స్టడీస్ అంటే ఫోకస్ అట్లాగన్నీ బాగా ఉండేవి. ఫార్చునేట్గా ఏంటంటే మా కాలంలో ఈ మొబైల్స్ అవన్నీ ఇంకా లేవు. అంటే అప్పటికి ఇంతలా రాలేదు. కంప్యూటర్స్ అనేవి వస్తున్నాయి కానీ ఇంత రాలేదన్నమాట. సో ఆ రకంగా అక్కడ ఎడ్యుకేషన్ పూర్తి చేసేసిన తర్వాత నేను బెంగళూరుకి వచ్చి, కంపెనీ ఏమో అక్కడ కాస్త దూరంగా ఉంటుంది, ఎలక్ట్రానిక్ సిటీ అని ఉంటుంది కదా అక్కడ మాట కంపెనీ. మరి ఇక్కడైతే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక చిన్న రూమ్ కోసం చూస్తున్నాం అన్నమాట. ఎంతో వెతుకుతేనే కానీ మాకు ఒక రూమ్ దొరకల. ఎందుకంటే మేము అందరం బ్యాచిలర్స్ కదా, ఎవరు నమ్మరు. అందుకనే ఇంకా సరే అనేసి ఎక్కడ దొరుకుతుందా అనేసి బాగా ప్రయత్నిస్తే చివరికి ఒక రూమ్ అనేది మాకు అంటే చిన్న ఇండిపెండెంట్ హౌస్ లా ఉంటుందన్నమాట. ఓనర్కి వేరే హౌస్ ఎక్కడో ఉంది. ఇంకా సరే అనేసి వాడు ఇచ్చేసారన్నమాట ఇది. అండ్ దట్ హ్యాపెన్స్ టు బి జస్ట్ 2 minutes ఫ్రమ్ ఇస్కాన్ బెంగళూరు టెంపుల్. రోజు ఆ సంకీర్తనలు దానికి నెక్స్ట్ ఒక 2 నిమిషాలు వాకింగ్తో మనకి ఇస్కాన్ బెంగళూరు దేవస్థానం ఉంటుందన్నమాట. సో మా ఫ్రెండ్స్లో ఆల్రెడీ ఉన్న భక్తులు వాళ్ళందరూ కూడా అక్కడ రెగ్యులర్గా వెళ్ళేవారు. నేను హార్డ్లీ ఎవరు యూస్ టు గో. ఎందుకంటే నేను ఈ జాబ్లో పడ్డాను, మరి ఒక గోల్ కూడా ఉంది, CEO అవ్వాలి. సో ఆ రకంగా నేను చేసేవాడిని అనమాట. వీళ్ళేమో ఒకసారి జన్మాష్టమి నాడు అనుకుంటే ఫస్ట్ టైం నేను వెళ్ళాను అనమాట ఇస్కాన్ బెంగళూరు దేవస్థానం. అప్పటికి ఇంకా ఈ పెద్ద దేవస్థానం ఇంకా రెడీ కాల. అంటే మీకు తెలుసో తెలియదు, ఇస్కాన్ బెంగళూరు అనేది ఇప్పుడు అతి పెద్ద దేవస్థానం అన్నమాట. సో అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా రెడీ కాల. మేబీ చివరి లాస్ట్ 1 or 2 years వరకు అన్నమాట పెండింగ్లో ఉంది. సో ఆ సమయంలో వెళ్తే వాళ్ళది ఒక చిన్న దేవస్థానం ఉంది. సో అక్కడికి వెళ్ళి నేను ఫస్ట్ టైం అది చూశాను అనమాట, ఎలా ఉంటాయి వీళ్ళ దేవస్థానాలు అనేసి. తర్వాత ఒక చిన్న దేవస్థానం కృష్ణ బలరాముల వారి ఒక చిన్న గుడి ఉందన్నమాట. సో అక్కడ దర్శనం చేసుకున్నాను. అంటే నాకేంటంటే కృష్ణుడు బలరాముడు అంటే పెద్దగా ఐడియా లేదు. మనం అంతా వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి అంతే. సో కానీ ఏదో అంటే ఆయన కూడా విష్ణు స్వరూపమే కాబట్టి ఆ రకంగా మహా అంటే భగవద్గీతను బోధించాడు. భగవద్గీత అనేది కొద్దిగా తెలుసు, పేరు మాత్రమే తెలుసు. లోన ఉన్న విషయాలు చాలా మందికి తెలియదు.
అది ఇదొక విషయం అన్నమాట. సో ఆ రకంగా నాకు కాస్త అంటే మంచి ఇంప్రెషన్ వచ్చింది, బాగా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు, అదంతా బాగా ఇంప్రెషన్ వచ్చింది. ఆ రకంగా కాస్త పరిచయం అయింది. క్రమక్రమంగా ఏమైందంటే నేను కూడా అంటే వారు చెప్పారన్నమాట, ఇట్లాగా కాస్త జపం చేస్తే బాగుంటుంది, హరే కృష్ణ మహామంత్రం చెప్తే బాగుంటుంది అని చెప్పారు. ఇది ఒక చక్కటి మెడిటేషన్ బాగుంటుంది అనేసి. ఆ కాలంలో మెడిటేషన్ అనేది ఇంకా పికప్ కాల, అంత ట్రెండ్ లేదన్నమాట ఆ సమాజంలో కూడా. తర్వాత ఒకరోజు నేను ఏం చేశానంటే ఈ హరే కృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులు ఈజ్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద వారు, మేము ప్రేమగా ఏమంటాము అంటే శిల ప్రభుపాద వారు అంటాం, విశ్వగురు శిల ప్రభుపాద వారు అంటాం. ఆయన యొక్క బయోగ్రఫీ నేను చదివాను. ఆ చక్కటి స్టోరీలా ఉంటుంది అది. ఆయన 40 రూపాయలు చేతిలో పెట్టుకుని 70 ఏళ్ల వయసులో ఒక సరుకులు మోసే ఓడలో ప్రయాణించి అతిపెద్ద ఒక ఏమంటారు వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ స్థాపించారు అన్నమాట. వెరీ క్యాచీ ఎగ్జాంపుల్ అన్నమాట. జస్ట్ 40 రూపాయలు చేతిలో పెట్టుకుని ఒక పెద్ద ఆయన బాగా ఆ వయసులో 70 ఏళ్ల వయసులో వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ అనేది స్థాపించారు అంటే సంథింగ్ అనేసి నేను చదివాను అనమాట. ఆ బయోగ్రఫీ చదివాను, నాకు కొద్దిగా ఏదో నచ్చిందన్నమాట. ఎంత డిటర్మినేషన్ ఉంది, ఎంత ఎనర్జీ ఉంది, ఎంత పట్టుదల ఉందనేసి నేను కాస్త ఆశ్చర్యపోయాను అనమాట. అప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఏమన్నారంటే, ప్రభుపాదుల వారు ఇంత స్థానానికి ఎందుకు చేరుకున్నారు, ఇదంతా భగవద్గీత అనుగ్రహము అని చెప్పారు. ఓ నిజమా, భగవద్గీతలో ఎంత ఉందా అనేసి నేను ఆశ్చర్యపోతే, నువ్వే ట్రై చేయి అని అన్నారన్నమాట. సరే మరి అయితే నేను భగవద్గీత ఒకసారి చూస్తానని చెప్పి, అంటే నేను ఏది కూడా అంత తేలిగ్గా నమ్మను. అంటే కొద్దిగా కాలేజీకి వచ్చిన తర్వాత భక్తి ఉన్నా సరే కొద్దిగా మనకు క్వశ్చనింగ్ పెరుగుతుంది, రీజన్ లాజిక్ అయినా పెరుగుతుంటాయి అన్నమాట. సో నేనేమన్నానంటే సరే ఒకసారి చూస్తాను నేను ఎలా ఉంటుంది, వాట్ అంటే ఏముంటుంది అందులో లోపల అనేసి మనం. సో నేను కొద్దిగా చదివాను అనమాట, కొన్ని శ్లోకాలు చదివాను. ఒక శ్లోకం ఏమిటంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, చాలా ఫేమస్ శ్లోకం అది. సో భగవంతుడు ఏమంటున్నాడు అంటే, నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, కానీ మానవుల చేతిలో లేదు ఈ రిజల్ట్ అనేది. అంటే నువ్వు చేసిన పనికి ఏదో రిజల్ట్ వస్తుంది కదా దానికి, ఆ రిజల్ట్ అనేది నీ చేతిలో లేదు అనేసి, అది భగవంతుడి చేతిలోనే ఉంది. కానీ నువ్వు కర్తవ్యాలు నువ్వు చేస్తూ పో, ఆ ఫలితాలు నా మీద ఆధారపడి ఉండు అని చెప్తాడు భగవంతుడు. సో నేనేమనుకున్నానంటే సరే నేను ట్రై చేస్తాను, ఇది నా చేతిలో ఏముందో అది నేను గట్టిగా చేస్తాను, ఫలితాలు ఏమొస్తాయనేసి నేను యాంగ్జైటీకి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది దేవుడి చేతిలో ఉంది, అంతా ఆయనే చూసుకుంటారు, అన్న భావన నాలో వచ్చిందన్నమాట. ఎందుకంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే నేను కొద్దిగా ఆ శ్లోకంలోకి నేను కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ భావంలోకి నేను లీనం అవ్వాలన్నమాట. సో నేను ఆ రకంగా ప్రయత్నించాను. సరే అంతకుముందు ఏంటి, నేను 8 గంటలకు బయలుదేరిపోయేవాడిని నా అంటే రూమ్ నుండి కంపెనీకి చేరుకుని, మళ్ళీ నేను ఎప్పుడు వెనక్కి వచ్చేవాడిని అంటే 12:30, 1 in the night. అంత కష్టపడేవాడిని అనమాట. 1 o'clock మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 1కి పడుకుంటే మళ్ళీ 7ంటికి అట్లా లేచిపోయి మళ్ళీ 8ంటికల్లా నేను రెడీ అనమాట అట్లా. సో నేను ఇప్పుడు ఈ శ్లోకం చదివిన తర్వాత నాకు అనిపించింది అనమాట, నాకు అర్థం ఏంటి కంపెనీ చెప్పింది 8 గంటలు అనేసి. సో నేను ఏమనుకున్నానంటే లెట్ మీ ట్రై. సో నేను ఇప్పుడు నెక్స్ట్ టైం నుండి ఏం చేశానంటే 8 hours మాత్రమే నేను వెళ్ళాను అనమాట. ఓకే 10ంటికల్లా రిపోర్ట్ చేస్తూ 6ంటికి పంచ్ అవుట్ బయటకు వచ్చేసేవాడు అనమాట. ఆశ్చర్యపోయారు, అదేంటి నువ్వు లాస్ట్ లేవాడివి ఇప్పుడు ముందు వెళ్ళిపోతున్నావు అనేసి. లేదులే కొద్దిగా మార్పులు వచ్చినాయి నాలో, నేను చెప్తానని చెప్పేసి అలా వెళ్ళిపోయాను అనమాట. సో ఒక 6 నెలలు అయిన తర్వాత కంపెనీ వాళ్ళు దే అనౌన్స్డ్ లిస్ట్ ఆఫ్ పీపుల్, ఎవరైతే అమెరికాకి వెళ్ళాలి అన్న ఒక లిస్ట్ని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఎవరు వస్తారా అని అందరూ చాలా యాంగ్జైటీగా సతమతం అయిపోతూ ఉన్నారు. నేను పైన ఉన్నాడు చూసుకుంటాడు, వదిలేశారు ఆయన మీద, ఫలితాలు ఆయన చేతిలో ఉన్నాయనేసి లిస్ట్లో అందరి పేర్లు చదువుతున్నారు. నా పేరు కూడా వచ్చింది. ఏదో ఉంది ఇందులో అనేసి నేను ఆలోచించాను అనమాట.
అది అయిన తర్వాత ఒక 3 నెలల తర్వాత మళ్ళీ ప్రమోషన్ లిస్ట్ అనౌన్స్ చేశారు. అందులో కూడా నా పేరు ఉంది. నా కలీగ్స్కి ఉంది, నాది ఉంది. మా కలీగ్స్ ఏమిటి, ఎర్లీ మార్నింగ్ 8 నుండి మిడ్ నైట్ వరకు వాళ్ళు పని చేస్తున్నారు, నేనైతే 10 నుండి 6 పని చేస్తున్నాను. నేను అనుకున్నాను మాట ఎక్కడ తేడా వచ్చింది, ఏంటి ఇందులో ఉన్న రహస్యం అనేసి నేను కాస్త ఇన్వెస్టిగేట్ చేస్తే ఒకటి గమనించింది ఏంటంటే, మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, ప్రతి 5 నిమిషాలకి లైక్ 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్కి ఒక చిన్న బ్రేక్ తీసుకుంటారు. అలా అవన్నీ కలిపితే 2-3 గంటలు అయిపోతున్నాయి. అవే పోతాయి. మధ్యాహ్నం పూట 45 మినిట్ బ్రేక్ అంటే అదొక ఉత్సవం మాట, ఫెస్టివల్ వాళ్ళందరికీ. నాకు ఈ బ్రేక్స్ అన్నీ లేవు ఇప్పుడు. నాన్ స్టాప్ ఉండేవాళ్ళు 10 to 6 ఓన్లీ లంచ్ బ్రేక్ అంతే. అంటే కంపెనీ వాళ్ళు ఏం చెప్పారు అదే, ఇక్కడ బ్రేక్ అంటే అక్కడ బ్రేక్. సో ఆ రకంగా నేను చేయడంతో నాకేమిందంటే యాక్చువల్గా టైం ఆదా అవ్వడం కాకుండా నా కాన్సన్ట్రేషన్ చాలా బాగా ఉందన్నమాట. దట్ హాస్ రియల్లీ హెల్ప్. అంటే కాంపన్సేట్ అయిపోయింది అనమాట, వాళ్ళ యొక్క బ్రేక్స్ నా యొక్క ఫోకస్ కాంపన్సేట్ అయిపోయింది. యాక్చువల్లీ దెర్ ఈస్ సంథింగ్ అనేసి నాకు అర్థమైంది. భగవద్గీతలో ఏవో రహస్యాలు ఉన్నాయి అనే నమ్మకం నాకు వచ్చిందన్నమాట. ఇది అంత ప్రాచీనమైన శాస్త్రమే. మోడర్న్ ఏజ్లో కూడా ఒక ఫాస్ట్ పేస్డ్ లైఫ్ మనకు అందరికీ ఉంది. అట్లాంటి జీవనంలో కూడా నాకేదో వర్క్ అయింది అనిపించింది, సంథింగ్ ఉంది అనేసి నాకు కాస్త నమ్మకం వచ్చిందన్నమాట. అక్కడి నుండి కొద్దిగా నేను సీరియస్ అవ్వడం ప్రారంభించాను. ఒక 1 or 2 years నేను ఆ క్లాసులు వినడము, ఈ చదవడము, ఈ ఫిలాసఫీ చదవడము, ఎక్స్పెరిమెంట్ చేయడము, అట్లా చేయడంతో నాకు కాస్త సంపూర్ణంగా నమ్మకం వచ్చిందన్నమాట. నాకేమనిపించిందంటే, నేను నేర్చుకున్న ఈ భగవద్గీతను ఒక 10 మందికి నేర్పగలిగితే బాగుంటుంది అనేసి. దానికి ఒక మార్గం ఏం చెప్పారు అంటే, మనం కనుక ఇస్కాన్లో జాయిన్ అయితే, ఈ హరే కృష్ణ మూమెంట్లో కనుక జాయిన్ అయితే, భగవద్గీతను సంపూర్ణంగా అధ్యయనం చేయడం కాకుండా మనం కూడా ఒక 10 మందికి షేర్ చేసుకోవచ్చు, వందలాది మంది ఫ్యామిలీస్కి మనం హెల్ప్ చేయగలుగుతాము అన్న ఒక ఐడియా అనేది కాస్త బలీయంగా నాకు మా గురువుగారులే ఇచ్చారన్నమాట. ప్రభుపాదుల వారి యొక్క కృప. ఆయన ఏమన్నారు అంటే, పరోపకారార్థం బతికితే బాగుంటుంది. చైతన్య మహాప్రభుల వారి సంప్రదాయం మాది. వారిచ్చిన ఆదేశం ఏమిటంటే, జన్మ సార్థకరి కరో పరోపకారం అన్నారు ఆయన. ఇది అంటే బెంగాలీ లాంగ్వేజ్. చైతన్య మహాప్రభుల వారు బెంగాల్లో అవతరించారన్నమాట. ఆయనే ప్రారంభించారు ఈ సంకీర్తనోద్యమాన్ని. ఆయన అన్నది ఏంటి, జన్మ సార్థకరి అంటే మన జన్మను మనం సార్థకం చేసుకుంటూ కరో పరోపకారాన్ని చేయండి అనేసి. నాకు నచ్చింది ఇది. 10 మందికి మనం హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో కూడా జన్మ సార్థకం అంటే నేను నేర్చుకోకుండా 10 మందికి చెప్పడంలో అర్థం లేదు. ఇప్పుడు ఉదాహరణకి నేను నా చేతిలో ఒక విస్కీ గ్లాస్ పెట్టుకుని మీరు విస్కీ తాగకూడదు అని చెప్పాను అనుకోండి, ఎవడు నా మాట వినడు. ఎందుకంటే నేనే దాన్ని పాటించలేకపోతున్నాను. ఎవరు పాటిస్తారు, ఎవరు పాటించరు. అలాగే సో మహాప్రభులు వారు ఏమన్నారంటే, ఫస్ట్ నీ జన్మను నువ్వు సార్థకం చేసుకో. భగవద్గీత, భాగవతాలు, ఎన్నో ఏన్షియంట్ థాట్స్ ఆర్ అవైలబుల్. మన కల్చర్లో ఏంటంటే చాలా ఏన్షియంట్ థాట్స్ ఆర్ అవైలబుల్ అన్నమాట. సో దాన్ని కనుక నేను కాస్త ఎంబైబ్ చేసుకోగలిగితే, నాలో నేను అంటే నేర్చుకోగలిగితే, ఒక 10 మందికి అది ఇవ్వగలిగితే, వాళ్ళల్లో ఏమైనా మార్పులు వస్తే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హెల్ప్ అనేసి కొద్దిగా బలీయంగా ప్రభుపాదుల వారి పుస్తకాలు చదువుతున్నప్పుడు నాకు ఐడియా వచ్చిందన్నమాట. సో దెన్ నెక్స్ట్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చిందన్నమాట. అదేంటంటే నిజంగా ఇవన్నీ వదిలిపెట్టి, ఎందుకంటే అమెరికాకి ఇంకొక 6 నెలల్లో అక్కడికి వెళ్ళాలి. ఆల్రెడీ నేను అనేసుకున్నాను మనసులో, ఆల్రెడీ ప్లాన్స్ వచ్చేసినాయి. ఏమిటి, ఇంక అక్కడికి వెళ్తే మళ్ళీ రాకూడదు, అక్కడ నుండి అక్కడికే మల్టీనేషనల్ కంపెనీకి ఒక CEO అవ్వాలి, అక్కడే సెటిల్ అవ్వాలి, ఒక ప్లాన్ రెడీ అయిపోయింది అన్నమాట మైండ్లో. సో బట్ ఈ లోపల గురువు గారి యొక్క కాల్ వచ్చిందన్నమాట, ఆచార్యుల వారి యొక్క ఇన్స్పిరేషన్, ఆయన పుస్తకాల ద్వారానే. ఇదేంటంటే చాలా అద్భుతం అన్నమాట ఇవన్నీ. ఆ గురువులు ముఖ్యంగా ప్రభుపాదుల వారి పుస్తకాల్లో ఆయనే నేను స్వయంగా ఉంటానని చెప్పారన్నమాట. ఆ ఇన్స్పిరేషన్ ఎంత గాఢంగా ఉంది అంటే, మేబీ ఈ ఒక్క లైఫ్లో అయినా ట్రై.
భగవద్గీత ఏం చెప్తుందంటే లైఫ్ తర్వాత లైఫ్ ఇంకా ఉంటాయి, చాలా ఛాన్సెస్ ఇస్తాడు భగవంతుడు. ఉంటాయి కాకుంటే మానవ రూపం అనేది ఉండదు అనేది కూడా ఉంది కదా. ఉంది గ్యారంటీ లేదని కూడా ఉంది, కానీ నెక్స్ట్ లైఫ్ అనేది ఉంది. అంటే మనం ఎన్నో లైఫ్లు దాటి వచ్చామే, ఈ ఒక్క లైఫ్లో అట్లీస్ట్ వై నాట్ అనేసి ఒక భావన వచ్చిందన్నమాట. అప్పుడు అంతర్మదనం మొదలైంది. నాలో ఒక భాగము అమెరికా ఆ గోలు అదంతా, ఇంకొక భాగము ఇటువైపు మాట. అవన్నీ మనం ఆల్రెడీ ట్రై చేసి ఉంటాము, ఎన్నో జన్మలు మనం ఎన్ని ప్రయత్నించాము కదా, సిఇఓలను లేకపోతే పెద్ద పెద్ద బిలియనియర్స్ అనో అన్నీ అయ్యి ఉండే ఉంటాము, లేకపోతే యానిమల్ కూడా అయ్యి ఉంటాము. ఇప్పుడేదో అవకాశం వచ్చింది, ఒక సదావకాశం వచ్చింది, ఒక ప్రాచీన సంప్రదాయం వచ్చింది మన ముందుకి. ఆచార్యులు వారు ఉన్నారు, ప్రభుపాదుల వారు ఉన్నారు అనేసి ఒకవైపు మాట. దీన్ని అంతర్మదనం అంటారు. దీన్ని దాటడానికి కొంత నా సహచరులు, కొంతమంది భక్తులు నాకు హెల్ప్ చేశారు. ఎంత సహచరులు భక్తులు హెల్ప్ చేసినప్పటికీ మీ అంతర్మదనం ఒక ఫోకస్గా ఇలా వెళ్తోంది అనుకున్నప్పటికీ కుటుంబ సభ్యులు ఉంటారు, అమ్మా నాన్న ఉంటారు, కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు ఎలా అయితే గోల్స్ ఉన్నాయో వాళ్ళకు కొన్ని కోరికలు అనేవి ఉంటాయి. అవును. సో అది నెక్స్ట్ ఫేజ్ అన్నమాట. ఒకటి ఏంటంటే నా అంతర్మదనాలు నేను ఫస్ట్ దాటి, రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ పేరెంట్స్ని ఎట్లాగా అనేసి అన్నమాట. సో లైక్ ఎనీ అదర్ పేరెంట్స్ వాళ్ళు కూడా ఫస్ట్లో భయపడ్డారు. ఫస్ట్ ఏంటంటే రియాక్షన్ భయం అన్నమాట. అయ్యో ఎంత పెద్ద చదువులు చదివి ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఏమైపోతున్నాడు నా అబ్బాయి అనేసి వాళ్ళు ఫస్ట్ భయపడ్డారు. సో నేనేం చేశానంటే వాళ్ళని ఫస్ట్ దేవస్థానానికి పిలిచాను అనమాట. ఇస్కాన్ బెంగళూరుకి వచ్చారు, వాళ్ళు చూసారు, పెద్ద సంస్థను చూసారు. అది కాదు ఇంపార్టెంట్, వారు చూసింది ఏంటంటే అక్కడ మేము చేస్తున్న ఈ ఫీడింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ చూశారు. పేద ప్రజలకు, పేదవాళ్ళకి, పిల్లలకి చేస్తున్న అతిపెద్ద చారిటబుల్ ప్రోగ్రామ్ కూడా చూశారు. అక్షయపాత్రం చూశారు అన్నమాట. చూసి మా నాన్నగారు ఒక ఇంట్రెస్టింగ్ రిమార్క్ చేశారు. ఏమన్నా అన్నారంటే, ఆయన ఏంటంటే మా టౌన్లో ఆయన వర్గానికి ఆయన ఒక లీడర్ అన్నమాట, ప్రతినిధిలాగా చూస్తారు ఆయన్ని. ఆయన ఏమన్నారు అంటే, మేము కూడా అప్పుడప్పుడు ఫంక్షన్స్ ఏర్పాటు చేస్తాము, ఒక 100 మందికి 200 మందికి నాకు అన్నదానం చేసే ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ దానికి నేను ఎంత కష్టపడతానో నాకే తెలుసు. ఆ కుక్స్ని తీసుకురావడము, ఇది చేయడం, అది చేయడం, అదంతా ఫైనల్గా టైంకి రెడీ చేసి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి ఆయన తీసి, అబ్బో నాకు తెలిసేదంతాను అనేసి. కానీ మీరు రోజుకి లక్షలాది మంది పిల్లలకు భోజనాలు పెడుతూ ప్రతిరోజు మేనేజ్ చేస్తున్నారే అని చెప్పి ఆయన ఎంత ఆనందపడ్డాడు అంటే మనం నమ్మశక్యం కాదు. నా పాదాలు ముట్టుకోవడానికి వచ్చారు ఆయన అన్ని మార్పులు వచ్చినాయన్నమాట. అయితే దీంట్లో కూడా ఒక చిన్నది, కంప్లీట్గా మీరు అన్నీ త్యజించేసి ఒక రకంగా అంటే సన్యసించారు. మీరు అన్నీ వదిలేసి ఇక్కడికి రావడానికి అక్షయ పాత్ర ఏమో నాన్నగారిని ఆకర్షించింది. కావాలనుకుంటే మీరు వాలంటీర్ కావచ్చు, అక్షయ పాత్ర కోసం వర్క్ చేయొచ్చు, ఇస్కాన్ బెంగళూరు కోసం వర్క్ చేయొచ్చు, మీరు అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవ్వచ్చు, అమ్మా నాన్నని తృప్తిపరచవచ్చు, మీ ఫ్యామిలీని డెవలప్ చేసు, ఇన్ని కూడా ఉన్నాయి కదా. అవన్నీ వద్దు, అవన్నీ మెటీరియలిస్టిక్ అనుకున్నారా? కేవలం కృష్ణుడు, కృష్ణతత్వము అంటే అక్కడ అంత ఈజీగా యాక్సెప్ట్ చెయ్యరు ఏ పిల్లలైనా. ఎంతమంది సిబ్లింగ్స్ ఉండేవాళ్ళు? మీరు మీ పేరేంటి యాక్చువల్గా అసలు? సత్యగౌర చంద్రదాస ప్రభుజీ కాకుండా అంటే దీక్షకు ముందు వేరే పేరు ఉంటుంది. ఇప్పుడు ఆచార్యుల వారి నుండి దీక్ష తీసుకున్నాం, పూర్వాశ్రమంలో పేరు వేరుగా ఉంటుంది. చెప్పరా? ఆ పేరు కూడా సత్యతో ప్రారంభమవుతుంది, మిగతా గెస్ట్ అంతా మీదే. సత్యనారాయణ, సత్యకృష్ణ, సత్యకిషోర్. సో దీక్ష తర్వాత ఇప్పుడు మా పేరు వేరుగా ఉంటుంది అన్నమాట. గురువు గారు పేరు ఒకటి ఇస్తారు, సత్య గౌర అంటే, గౌర అంటే చైతన్య మహాప్రభుల వారి పేరు అన్నమాట. సత్య మీన్స్ ఇటర్నల్ ఆర్ ట్రూత్, అబ్సల్యూట్ ట్రూత్ అన్నమాట. అండ్ చంద్ర, గౌరచంద్ర, రామచంద్ర అంటాను చూడండి, అంటే చంద్రుడు లాంటి. సో అట్లాంటి అంటే చంద్రదాస అంటే అర్థం ఏంటంటే ఆ చైతన్య మహాప్రభుల వారి యొక్క దాసుడు అని అర్థం అన్నమాట. కానీ సంబోధించేటప్పుడు అంటే ఎవరైనా మమ్మల్ని సంబోధిస్తే వారు మాత్రం ప్రభు అని వాడతారు అన్నమాట పదాన్ని. మేము అనుకునేది ఏంటంటే మేము దాసులమే, కానీ వారు మమ్మల్ని ప్రభువుగా భావిస్తారు అన్నమాట. అది సంబోధించే ఒక
ఏమిటంటారు ఎటికేట్ అన్నమాట. అది ఆ రకంగా. సో మీరు అన్నట్టు ఎన్నో రకాల ఆప్షన్స్ ఉన్నాయి. కానీ నాకేంటంటే ఈ భగవద్గీత, ఈ భాగవతాలు నేను నేర్చుకోవడమే కాకుండా ఒక 10 మందికి నేను హెల్ప్ చేయాలి. అది హెల్ప్ చేయాలి అంటే నేను కూడా ఇందులో పూర్తిగా లీనం కావాలి. సంపూర్ణంగా నాకు అవగాహన, ఆ యొక్క రియలైజేషన్ రాకపోతే నేను ఎవరికి ఎన్ని చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాదని చెప్పి నేనేమనుకున్నానంటే ఈ మార్గం నాకు బాగుంటుందని చెప్పి వచ్చేసారు, చెప్పారనమాట. వచ్చారు. అమ్మగారి రియాక్షన్ ఏంటి? మా అమ్మగారు అంటే కొద్దిగా ఆల్రెడీ కాస్త భక్తి పరురాలు కాబట్టి ఆవిడ అంటే కొంచెం సైలెంట్గా ఉన్నారు. యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టిందా? కొద్దిగా సైలెంట్గా ఉన్నారు. కానీ వెంటనే వెళ్ళే ముందరే వచ్చిన విజిట్ చేశారు కదా బెంగళూరుకి, జస్ట్ వెళ్ళే ముందరే ఏం చెప్పారంటే మంచి మార్గం నాయన అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అటాచ్మెంట్స్ కానీ కమ్యూనికేషన్స్ కానీ అవన్నీ ఉంటాయా? అవన్నీ ఉంటాయండి. ఇక్కడ ఇస్కాన్లో ఏంటంటే ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, మేము యాక్చువల్గా సన్యాసులం కాదు, మమ్మల్ని బ్రహ్మచారులు అంటారు అన్నమాట. 5 ఏళ్ల పాటు బ్రహ్మచార్యం పాటించిన తర్వాత ఎవరైనా కావాలనుకుంటే గృహస్థ ధర్మాన్ని స్వీకరించవచ్చు. గృహస్థ ధర్మం తర్వాత వానప్రస్థము, ఆ తర్వాత సన్యాసం కూడా స్వీకరించు. అదొక మార్గం సన్యాసానికి. కొంతమంది బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఇంకా గృహస్థ ధర్మానికి వెళ్లకుండా అలాగే కొనసాగి వాళ్ళు కూడా సన్యాసం తీసుకోవచ్చు అన్నమాట. ఆ రకంగా దీన్ని వర్ణాశ్రమము అంటారు అన్నమాట. 4 ఆశ్రమాలు ఇవన్నీ. కానీ ఏ ఆశ్రమం వాళ్ళైనా సరే మేము పాటించాల్సిన నియమ నిబంధనలన్నీ కూడా ప్రభుపాదుల వారు, శిల ప్రభుపాదుల వారు మాకు ఇచ్చారన్నమాట. ఆ గురువులు ఇచ్చిన ఆదేశమే మాకు అందరికీ కూడా ఒక ట్రెడిషను, ఒక సంప్రదాయము అన్నీ కూడా. సో ఆ రకంగా అంటే మమ్మల్ని బ్రహ్మచారులు అంటారు. తర్వాత మేమందరం మోడర్న్ బ్రహ్మచారులు. వైదిక బ్రహ్మచర్యం అంటే అది 5 ఏళ్ల నుండి ప్రారంభమవుతుంది. అంటే ఫస్ట్ స్టాండర్డ్లో ఉండే చిన్నపిల్లవాడిని గురువుగారి ఆశ్రమంలో వదిలిపెట్టేసి వెళ్ళిపోయేవారు అన్నమాట పిల్లలు, తల్లిదండ్రులు. కానీ అది ఇప్పుడు సాధ్యం కాదు. ఇదంతా మనం మోడర్న్ జీవనంలో ఉన్నాం కాబట్టి ఆ ప్రిన్సిపల్స్ అనేవి మనం తీసుకోవాలి, కానీ ఆ మెథడ్స్ అనేవి మనం మార్చుకోవాలన్నమాట. అప్రోప్రియేట్గా మనం మెథడ్స్ మార్చుకోవాలి, ప్రిన్సిపల్ సేమ్ అన్నమాట. మేము కూడా గురువాశ్రమంలో ఉన్నాం ఇక్కడ. కాకపోతే మోడర్న్ ఏజ్, మోడర్న్ సెటప్ కాబట్టి ఇక్కడ ప్రతి బ్రహ్మచారి కూడా పేరెంట్స్తో మాట్లాడుకోవచ్చు, ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు, అప్పుడప్పుడు వాళ్ళని పిలుస్తాం మేమే. ఇన్ఫ్యాక్ట్ దేవస్థానమే ఆహ్వానిస్తుంది అన్నమాట. మీరు రండి, ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొనండి, ఇక్కడ నేర్చుకోండి మీరు అనేసి మేము ఆహ్వానిస్తాము. అలాగే పిల్లలు కూడా ఆహ్వానిస్తుంటారు. అప్పుడప్పుడు అక్కడ ఏమైనా మెయిన్ ఈవెంట్స్ ఉంటే పిల్లలు కూడా వెళ్తుంటారు. సిబ్లింగ్స్ మ్యారేజ్ ఏమైనా ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి వాళ్ళు అటెండ్ అవుతుంటారు. తర్వాత అక్కడ ఏమైనా మెయిన్ ఈవెంట్స్ ఏమైనా జరిగితే అక్కడ కూడా అటెండ్ అవుతుంటారు. ఆ రకంగా ఆశ్రమ విధానం అన్నమాట. మా గోల్ ఏమిటంటే వారు కూడా కొద్దిగా ఇక్కడ ఏమన్నా భక్తి కానీ కాస్త భగవద్గీత కానీ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. వాళ్ళని దూరంగా పెడితే మరి వాళ్ళు నేర్చుకోలేరు కదా. మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇది చేరాలి, ఈ మెసేజ్ అనేది, ఈ తత్వం అనేది ప్రతి ఒక్కరికి చేరాలి. తర్వాత మన ఇంట్లో వాళ్ళకి ఎందుకు చేరకూడదు? ఆ ఉద్దేశంతో ఏంటంటే మేము అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టాము. సో ఇక్కడ భక్తులు కూడా చక్కగా వెళ్తూ రావచ్చు, వాళ్ళు వెళ్తూ రావచ్చు, అన్నీ ఉంటాయన్నమాట. ఒకవేళ ఎవరైనా గృహస్థ ధర్మాన్ని స్వీకరించాలన్నా కూడా ఆర్గనైజేషన్ వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఆ ఏర్పాట్లన్నీ కూడా చేస్తుందన్నమాట. ఇట్స్ అ వెరీ నైస్ మోడల్ అన్నమాట. సో మోడర్న్ అండ్ ప్రోగ్రెసివ్ ఎగ్జాక్ట్లీ. అంటే ఏన్షియంట్ మన ట్రెడిషన్స్లో ప్రిన్సిపల్స్లో రూట్ అయి ఉంటుంది, బట్ వెరీ మోడర్న్ అవుట్లుక్ అన్నమాట. అంటే ఈ ప్రస్తుతం ఉన్న సమాజానికి అనుగుణంగా అన్ని ప్రిన్సిపల్స్ని మేము అప్లై చేస్తాం అన్నమాట. ఉదాహరణకి ఇక్కడ కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా ఎవరైనా సరే జాయిన్ కావచ్చు. అంటే ఇక్కడ ఏదో మీరు ఒక కులంలో పుట్టిన వాళ్ళే ఇక్కడ మీరు జాయిన్ అవ్వాలి, వేరే కులాల వాళ్ళకి ఇక్కడ ఆహ్వానం లేదు, ప్రవేశం లేదు అన్న భావన అంటూ ఏం లేదు. ఇక్కడ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే చాలు, వాళ్ళకి ఆ భగవంతుడిని చేరుకోవాలన్న తపనుంటే చాలు, ఆ సేవలు అందించాలని తపనుంటే చాలు, వాళ్ళు ఎవరైనా రావచ్చు. మాకు ఇక్కడ ప్రభుపాదుల వారు ఇచ్చిన ప్రాసెస్ ఎంత దిట్టంగా ఉంటుందంటే ఎవరైనా సరే చక్కగా వాళ్ళు ప్రోగ్రెస్ అవుతారన్నమాట.
ఇక్కడ జాబాలి ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పబడింది అన్నమాట. ఏమని, ఒక చిన్న పిల్లవాడు ఒక గురువు దగ్గరికి వెళ్తారనమాట. ఒక మహర్షి, ఆయనకు ఒక ఆశ్రమం ఉంది. ఆ చిన్న పిల్లలందరూ చదువుకుంటున్నారు. ఈ అబ్బాయి కూడా అక్కడ ఏదో జరుగుతుందని చెప్పి, ఈ అబ్బాయికి చదువులు ఏమీ లేవు, అంటే అంత పెద్ద కులంలో ఏం కూడా పుట్టినవాడు కాదన్నమాట. ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళి ఆ మహర్షిని అడుగుతాడు, నేను కూడా ఇక్కడ కూర్చోవచ్చా, నేను కూడా నేర్చుకోవచ్చా అని అడుగుతాడు అనమాట. ఆయన రా తండ్రి అని చెప్పి, ఏంటి మీ అమ్మగారి పేరేంటి, నాన్నగారి పేరేంటి, వాళ్ళు ఏం చేస్తారు అని అడుగుతాడు అనమాట. నీ యొక్క అంటే ఈ కులం ఏమిటి, నీ యొక్క ఇదేంటి అని వివరాలు కనుక్కోవాలి కదా, కనుక్కుంటాడు అనమాట. కనుక్కుంటే అబ్బాయి, చిన్న అబ్బాయి అంటాడు, నాకు ఇవన్నీ తెలియదండి, ఒకసారి నేను వెళ్ళి అమ్మను కనుక్కుని వచ్చి మళ్ళీ మీకు చెప్తానంటాడు. సరే వెళ్ళిన ఆయన అంటాడు. సో అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట, అమ్మ ఏంటి, నా తండ్రి ఎవరు, మరి మన కులం ఏమిటి అంటే, తల్లి యాక్చువల్గా ఆమె అంటే ఒక వేశ్య మాట. తండ్రి చెప్తుందన్నమాట ఓపెన్గా, నీ తండ్రి ఎవరు నాకు తెలియదు నాయన అంటుందన్నమాట. అప్పుడు ఆ పిల్లవాడు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. ఈ మహర్షి దగ్గరికి వచ్చి, మరి చెప్పు నాయన, ఏంటి, ఎవరు మీ తండ్రి, మీ యొక్క కులం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు అబ్బాయి అంటాడు, మా అమ్మని అడిగాను, తండ్రి ఎవరు తెలియదు అని చెప్పింది, నా తండ్రి ఎవరో నాకే తెలియదు అని చెప్పేస్తాడనమాట. అప్పుడు ఆ మహర్షి కాస్త అబ్బాయిని చూసి, నాయన నీలో ఒక చక్కటి గుణం ఉంది, ఏంటంటే నువ్వు సత్యాన్ని చెప్తున్నావు, ఉన్నట్టుగా నువ్వు చెప్పావు, దిస్ ఇస్ ద క్వాలిఫికేషను, నా దగ్గర నువ్వు జాయిన్ కావడానికి అని చెప్పి అబ్బాయిని జాయిన్ చేయించుకుంటాడు అనమాట. ఈ సిస్టమ్ అనేది ఎన్నో ఏళ్ళుగా నడుస్తుంది మన దాంట్లో. కాకపోతే కొంతమంది పాశ్చాత్య దేశస్తులు కాస్త ఇక్కడికి ఇన్వేడ్ చేసి పాలిస్తున్న రోజుల్లో మన మధ్యన పెట్టిన చిచ్చు తప్పితే, ఈ కుల వ్యవస్థ అనేది ఇప్పుడు మనుషులు తీసుకొచ్చిన వ్యవస్థ తప్పితే మన శాస్త్రాల్లో కానీ, మన మహర్షుల్లో కానీ, మన యొక్క గురువుల్లో కానీ ఇది లేదు అన్నమాట. ఎక్కడ పుట్టామని కాదు, ఎన్ని గుణాలు ఉన్నాయి నాయన అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ శైవం, వైష్ణవం, శాక్తేయం ఇలాంటివన్నీ ఉన్నాయి, 6 రకాలుగా కనిపిస్తున్నప్పుడు గౌడీయ పద్ధతి అనేది తీసుకొచ్చారు సరికొత్తగా. దీంతో పాటుగా అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి మఠాలు ఉన్నాయి, మఠాధిపతులు, పీఠాధిపతులు ఇవన్నీ ఉన్నప్పుడుగా దాదాపుగా 5 దశాబ్దాలు అవుతున్నట్టుంది హరే కృష్ణ మూమెంట్, ఇస్కాన్ మూమెంట్ వచ్చిన తర్వాత మ్యాసివ్గా వచ్చింది, రావడమే. ఇవన్నీ కూడా ఇక్కడున్నటువంటి అందరినీ ఏకం చేయాలి, లేకుంటే ఎలుగెత్తి చాటాలి, అందరము ఒకటే అనేది నినదించాలి. శంకరాచార్యులు కావచ్చు, రామానుజాచార్యులు కావచ్చు, ఇంతమంది చెప్పిన తర్వాత శీల ప్రభుపాదులు చెప్పినటువంటి ఈ మాట, ఈ గౌడీయ సంప్రదాయం ఇంత మ్యాసివ్గా రావడం రీజన్ ఏంటి అసలు? దీని వెనకాల సీక్రెట్ మా ఆచార్యులు చెప్పారు. విశ్వగురు శ్రీ ప్రభుపాదుల వారు ఏం చెప్పారు అంటే, ఆయన అమెరికాకి అలాగా 40 రూపాయలతో వెళ్ళారుగా, 70 ఏళ్ల వయసు, చేతిలో పెద్ద పైసలు అంటే ఏం లేవు. ఆ కాలంలో అమెరికాలో రూపాయికి అంత వాల్యూ లేదు, ఎందుకంటే భారతదేశము రష్యాతో ఉండేది పార్ట్నర్షిప్తో. సో అమెరికాకి పొలిటికల్గా కాస్త ఇది మాట. సో ప్రభుపాదుల వారు ఏం చేసేవారంటే, దగ్గరలో ఒక పార్క్ ఉండేది, టాంకిన్ స్క్వేర్ పార్క్ అని ఒక పార్క్ ఉండేది అన్నమాట. అక్కడికి వెళ్ళి కూర్చుని ఆయన చేతిలో ఒక చిన్న దుందుబిలాగా ఉండేదన్నమాట. దాన్ని అలా వాయిస్తూ ఆయన హరినామ సంకీర్తన చేసేవారు అన్నమాట. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తనగా పాడేవారు అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే అనేసి కాస్త గట్టి వాయిస్తూ ఆ కృష్ణుణ్ణి పిలుస్తూ, ఆ కృష్ణుణ్ణి కొలుస్తూ ఆయన ఆ హరినామ కీర్తన చేయడం ప్రారంభించారు. ఆ పార్కుకు వచ్చే ఈ అమెరికన్స్ కపుల్స్ ఉంటారు కదా, లేకపోతే బాయ్ అండ్ గర్ల్, ఆ కాలంలో మ్యారేజెస్ అంత అంటే కొద్దిగా తగ్గినాయి, ఫ్రెజైల్గా కూడా ఉండేది. సో వారందరూ కూడా ఏంటి ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందని చెప్పి స్వామీజీ చేస్తున్న ఆ కీర్తన చేస్తున్న ప్రదేశానికి వచ్చి గుమిగూడారన్నమాట. పెద్దగా గుమిగూడి అలా చూస్తున్నారన్నమాట. ఈయనేమో కాస్త తేజస్సుతో సన్యాసి రూపము, తర్వాత ఎంతో ఇంటెన్సిటీతో ఆయన ఆచార్యులు వారు చేస్తున్నారన్నమాట. సో ఆ కీర్తన వాళ్ళు కూడా వింటున్నారు, వాళ్ళు తెలియదు అన్నమాట వాళ్ళు వింటున్నారని కూడా, జస్ట్ వాళ్ళు చూస్తున్నారు,
ఏంటవుతుందా అని చూస్తున్నాను అనమాట. అప్పటికే స్వామీజీకి కాస్త ఆకర్షితులై ఒకళ్ళిద్దరు ఎవరో ఉన్నారు, కొంతమంది విజిటర్స్ అంతే. వాళ్ళు కూడా వచ్చున్నారు అక్కడికి. వాళ్ళు స్వామీజీ ఇట్లా కీర్తన చేస్తుంటే వాళ్ళు కొద్దిగా నించుని కాస్తలాగా నృత్యం చేయడం మొదలుపెట్టారు. ఇదేదో బాగుంది అనేసి అందరూ కొద్దిగా జాయిన్ అయ్యారన్నమాట. ఆ రకంగా ఈ ఉద్యమానికి కొన్ని బీజాలు పడ్డాయి. సో ప్రభుపాదుల వారి తర్వాత చివరిలో ఏం చెప్తారు అంటే, ఎంత భారీగా ఇది డెవలప్ కావడానికి ఆ సీక్రెట్ ఏంటంటే ఆ శ్రీహరి నామము. ఈ నామాన్ని నేను చెప్పాను, ఆ నామానికి ఆకర్షితులయ్యే వీరందరూ వచ్చారు అని చెప్పేవారు మాట ప్రభుపాదుల వారు.